భూతగాదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి హత్యకు దారితీసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ప్లాట్లను వేములవాడ గాంధీనగర్ కు చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికి వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును హత్య చేయడానికి ప్రయత్నించగా అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతు కోసి చంపినట్లు తెలుస్తుంది. అనంతరం వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. గతంలో వివాదాస్పదంగా ఉన్న రమేష్ జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కిటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఈ హత్య జరగడానికి కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి? అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకవైపు వేములవాడలో విషాదం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. అయితే వేములవాడ అర్బన్ మండలము చీర్లవంచ పరిధిలోని అగ్రహారం దగ్గర కూడా ఒక వెంచర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్న సమయంలో సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ ఒకవైపు సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ప్లాట్లను వేములవాడ గాంధీనగర్ చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును అతి కిరాతకంగా ఒకవైపు గొంతు కోసి పొడిచి కిరాతకంగా అక్కడ చంపి పడవేసి వెళ్ళిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతుని చాలా వరకు గొంతు పైన కోసి అక్కడ పడవేసిన పోయిన అనంతరం కూడా అక్కడ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అయితే అందించడం జరిగింది. అందించిన అనంతరం అయితే వేములవాడ పోలీసులు సంఘటన స్థలానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే గతంలో వివాదాస్పదంగా రమేష్ అదే విధంగా ఇతనికి ఫ్లాట్ల మధ్య గొడవలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే జైలు కూడా వెళ్లి వచ్చిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు మరి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఓన్లీ ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యవహారమే అక్కడ, ఎందుకంటే వీళ్ళు ఒక వెంచర్ చేశారు. ఇతనికి సంబంధించిన ప్లాట్ అక్కడికి అమ్మడానికి వెళ్ళాడు. వేరే వ్యక్తికి చూపిస్తున్న సమయంలోనే మరో వ్యక్తి రమేష్ అనేటైనా ఇతని పైన ఆ కత్తితో దాడి చేయడం, గొంతు కోయడం, అక్కడ పడేసి వెళ్ళడం. అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన భూమిలో భాగంగానే ఇతన్ని హత్య చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఈ భూముల గురించి, జాగాల గురించి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాదంటూ ఒకవైపు ఆ జాగాల కోసం కొట్లాటలు జరిగినాయి, కేసులు కూడా అయ్యాయి. కానీ ఇతను వెళ్తున్న సమయంలో అక్కడ అతను రమేష్ ఉండడానికి ఇతను తెలియక అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అతను స్పాట్ లోనే ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగి ఆ రమేష్ ఇతన్ని కత్తితో దారుణంగా కిరాతకంగా చంపి అక్కడ పోయిన పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పొచ్చు. పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని ఇంకా డీప్ గా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.